హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వాలి హిరణ్మయి దేవి గారు రచించిన లంచం మంచిదే అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఇంట్లోనే హరితవనం సృష్టిస్తానంటూ ఉన్న పెరట్లో పూల మొక్కలు, కూరగాయ మొక్కలు పాదులు పెట్టి ప్రతి ఆదివారం ఆ పెరట్లో గడపటం గోపాలం అలవాటు. ఆదివారం కావడంతో పొద్దుటే పెరట్లోకి వెళ్లి ఉప్పు మొక్కలు ఏరేసే పనిలో మునిగాడు. హాయ్, గుడ్ మార్నింగ్ అంటూ వచ్చాడు పక్కింటి పరమానందం. గుడ్ మార్నింగ్ మొహం గంటు పెట్టుకుని జవాబిచ్చాడు గోపాలం. మనసులో మాత్రం వీడి మొహం కనిపించాక ఇదేం గుడ్డు అనుకున్నాడు. అన్నట్లు ఓ 500కు చిల్లరుందా అడిగారు పరమానందం. అబ్బే లేదు, నా దగ్గర 500 నోటే ఉంది, అందుకే మన పాలవాడికి ఇవ్వాల్సిన 200 ఇవ్వలేదు అన్నాడు గోపాలం. హమ్మయ్యా, తెలివిగా మాట్లాడాను అనుకుంటూ. అలాగా, ఆ నోట్ ఇవ్వండి, నేను వాడికి 800 ఇవ్వాలి. మీవి నావి కలిపిచ్చేస్తే ఇద్దరి బాకీ తీరిపోతుంది. మీకు 300 రేపు సాయంత్రంలోగా ఇస్తే సరిపోతుందిగా అంటూ అతని దగ్గర నుండి 500 నోటు తీసుకుని వెళ్లిపోయాడు పరమానందం. తన వెనుక కిసుక్కున నవ్వు వినబట్టంతో వెనుతిరిగి చూశాడు గోపాలం. మీ దగ్గర నుండి 300 అప్పుగా ఎలా రాబట్టాడో చూశారా అంటూ మళ్లీ నవ్వింది రాధ. అవును గదూ, వీడికి అప్పు ఇవ్వనని ప్రతిజ్ఞ చేసుకుని ఎలా ఫూల్ అయ్యాను అని గోపాలం నాలుగు ఖర్చుకున్నాడు. అనుకున్న పని ఏదీ చేయలేరు మీరు అని దెప్పే భార్యకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో మరింత బాధని కలిగించింది. సర్లే, గోతు దగ్గర నక్కల కాచి కూర్చుంటావు నన్ను దెప్పడానికి అంటూ లేని కోపం తెచ్చుకొని దమదమలాడుతూ హాల్లోకి వెళ్లి కూర్చున్నాడు. పక్కింటి పరమానందంగా ఉన్న తెలివితేటలు, లౌక్యం మీకు లేవంటూ ప్రతి చిన్న విషయానికి అతన్ని పొగుడుతూ తనని విమర్శిస్తూ ఉండే భార్య నోరు మూయించాలని, తెలివిగా ప్రవర్తించాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు గోపాలం. కాని గజని దండయాత్రల ఫలితమే కనిపిస్తోంది ప్రతిసారి. అంకుల్, మీరివాళ ఎక్కడికైనా వెళ్తున్నారా అంటూ వచ్చాడు చిన్న, తన భారీ కాయాన్ని మోసుకుంటూ. వాడి పేరు చిన్నా గాని వాడిని చూస్తే గున్నేను గుర్తొచ్చి గున్నా అని పిలవాలనుంటుంది గోపాలానికి. తండ్రో ఏనుగు, తల్లో గజలక్ష్మి, వీడు పిల్ల ఏనుగు, మొత్తానికి ఐరావతుల వారన్న ఇంటి పేరుని సార్థకం చేసుకుంటున్నారు వీళ్ళు అనుకున్నాడు. మిమ్మల్నే అంకుల్, జవాబివ్వరే అంటూ గోపాలం డొక్కలో ఓ పోటు పొడిచాడు గున్నా అనే చిన్న. అమ్మో, ఎముక చిట్లిపోయిందిరా దేవుడా అనుకుంటూ బజారుకెళ్తున్నాను అంటే క్రితం సారిలా బజారు పనులు పురమాయిస్తాడేమో అనుకుంటూ ఒంట్లో బాలేదు, ఇవాళకెక్కడికి కదలడం లేదురా అన్నాడు పళ్ల బిగువన కోపాన్ని ఆపుకుంటూ. అయితే సరే, మేము రామోజీ ఫిల్మ్ సిటీ చూడ్డానికి వెళ్తున్నాం, తిరిగొచ్చేసరికి రాత్రి అవుతుంది. ఒకవేళ మా నాన్నమ్మ తాత వస్తే మిమ్మల్ని చూసుకోమన్నారు, బాయ్ అంటూ వెళ్ళాడు గున్నా అనే చిన్న. ఒళ్ళు మండిపోయింది గోపాలానికి. ఏ జవాబిచ్చినా ఏదో పని అంటగట్టే పరమానందం తెలివితేటలకు మళ్లీ బలి కావలసి వచ్చినందుకు. వెనుక శరామామూలుగా రాధ నవ్వు వినిపించడంతో ఎక్కడో కాలింది గోపాలానికి. పోయిన వారము గున్నాగాడొచ్చి అదే ప్రశ్నిస్తే బజారుకెడుతున్నానని చెప్పిన పాపానికి నెలకి సరిపడా సామాన్లు లిస్టిచ్చి అన్నీ బేరాలాడి మరీ తీసుకురమ్మని పురమాయించాడు. ఎదవ మగుమాటం అడ్డొచ్చి కొంత, ఊరికి చివరగా ఉన్నవి తామిద్దరి ఇల్లే కావడానా ఎప్పుడు ఏ అవసరం వస్తుందోనని కొంత సర్దుకుపోవాల్సి వస్తోంది. ఇల్లొదిలి ఎవరూ వెళ్లే ప్రసక్తే లేదు, సొంతిల్లు కావడానా. పోయిన నెలలోనూ అంతే, బజారుకెడుతున్నా అంటే పనులేమైనా చెబుతాడని ఇంట్లోనే ఉంటున్నామన్నాడు. ఓ, అయితే మీ కారు ఇవ్వండి, యాదగిరిగుట్టకెళ్లే మొక్కుంది అంటూ కారు తీసుకెళ్లిపోయాడు. ఇవ్వకూడదనుకుంటే దైవం, సెంటిమెంట్ అడ్డొచ్చింది. తిరిగి మంచి పొజిషన్లో ఇచ్చాడా అంటే అదీ లేదు. దేనికో బుద్ధి హెడ్లైట్ పోగొట్టి వాపసిచ్చాడు. ఖర్చు భరించాల్సి వచ్చింది. పైగా భార్య సనుగుడు సకిలింత వినాల్సి వచ్చింది. మరో ఆదివారం పరమానందం బారిన పడకుండా ఎలా ఉండాలని తీవ్రంగా యుద్ధ ప్రాతిపదికలో ఆలోచిస్తూ గడిపేసరికి సాయంత్రం అయ్యేసరికి భరించలేని తలనొప్పి వచ్చేసింది గోపాలానికి. ఏమోయ్, కాస్త కాఫీ పట్రా అంటూ గట్టిగా అరిచాడు, వంటింట్లోన్న రాధకు వినిపించేలా. ఎందుకలా గొంతుకొచ్చని మేకలు అరుస్తారు, మెల్లగా చెప్పచ్చుగా అంటూ 2 కప్పుల కాఫీతో హాల్లోకి వచ్చింది రాధ. ఆమె వచ్చేలోపే పరమానంద్ దంపతులొచ్చి సోఫాలో కూర్చున్నారు. వాళ్ళుండగా తాము మాత్రమే కాఫీ తాగడం ఎబ్బట్టిగా అనిపించి, రాధ, మరో 2 కప్పులు కాఫీ పట్టరాకూడదు అన్నాడు గోపాలం. దాంతో రాధ వంటింట్లోకి వెళ్లి కాఫీ కలిపి పట్టుకొచ్చింది. ఇందాకటి నుండి కాఫీ పొడి అయిపోయిందండి, కాఫీ ఎలా అంటూ నసపెట్టేస్తోంది మీ చెల్లెలు. నీకు కాఫీ అమర్చే బాధ్యత నాది అంటూ మీ ఇంటి వైపు చెవివేశా. నీ అరుపు వినిపించి చక్కా ఇటు తీసుకొచ్చా అన్నాడు పరమానందం. రాధ గోపాలం వంక చూసి కళ్లతోనే నవ్వింది. పుండు మీద ఎర్రటి కారం చల్లినట్లుగా ఫీల్ అయ్యాడు గోపాలం. గొంతులోకి దిగిన కాఫీ కషాయంలా తోచింది.
కాసేపు కూర్చొని చదువుకుందామంటే పరమానందం దంపతులు వేసిన హస్కుతో కుదరక జుట్టు పీక్కున్నాడు. పీక్కున్నాక గుర్తొచ్చింది, చక్కటి తలకట్టున్న తనకి ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత బట్టతల మొదలైందని. దాంతో మరి జుట్టు పీక్కోలేక పెరట్లోకి నడిచి ఆ కోపాన్ని కలుపు మొక్కల మీద చూపించాడు గోపాలం. అన్నా, నానా, నాకు స్కెచ్ పెన్స్ కావాలి అర్జెంటుగా అంటూ వచ్చింది 12 ఏళ్ల రమ్య. అదేంటమ్మా, ఎప్పుడూ కొనిచ్చాగా, మళ్ళీ ఎందుకు? లాలనగా అడిగాడు గోపాలం. ఆ బాక్స్ మన పక్కింటి రాని అడిగితే ఇచ్చాను వారం రోజుల క్రితం. ఇప్పుడు ఇవ్వమని అడిగితే మా తమ్ముడు ఎక్కడో పడేశాడు అంటోంది అంది రమ్య దిగులుగా. నేను రాధే కాదు, పిల్లలు కూడా వీళ్ళ బారి నుండి తప్పించుకోలేకపోతున్నారు. ఎన్నాళ్ళిలా? వాళ్ళ దుశ్చర్యాలకి అంతం లేదా? హే ప్రభో అంటూ జుట్టు పీక్కోబోయి వివేకం హెచ్చరించడంతో ఆ ప్రయత్నం విరమించుకొని మనసులోనే బావురుమన్నాడు గోపాలం. రాధా, రాధోయ్! హుషారుగా అరిచాడు గోపాలం. ఏంటి శ్రీవారు అంత సంతోషంగా ఉన్నారు అంటూ వచ్చింది రాధ. చూసావా మన పాదులు? నేను ఇవి పెట్టినప్పుడు ఎందుకండి దండుగ పనులు, 10 రూపాయలు పారేస్తే కూరలు బజార్లో దొరకవా ఏంటి అన్నావు. ఇప్పుడు చూడు, ఈ బుజ్జి బుజ్జి వంకాయలు చూడు. నేను గుత్తొంకాయ చేసుకుని తింటే స్వర్గం బెత్తలు దూరంలో కనిపించదు. ఇదిగో ఈ పొట్లకాయలు, బీరకాయలు వారం రోజుల కల్లా అందొస్తాయి. బెండకాయలంటే మన రమ్యకి ఇష్టంగా. వచ్చేవారం మనమందరం మనకు కావలసిన కూరగాయలు మన పెరట్లోనే కోసుకొని వండుకొని తినచ్చు అన్నాడు ఆనందంగా. పసిపిల్లాడి మొహంలా కనిపించి ఆ మట్టున మొగుణ్ణి గట్టిగా వాటేసుకుని ముద్దు పెట్టింది రాధ. దాంతో ఆడపిల్లలాగే సిగ్గుపడుతూ మెలిగలు తిరిగాడు గోపాలం. మర్నాడు ఏదో హాలిడే కావడంతో టీవీ ముందు సెటిల్ అయ్యాడు గోపాలం. ఎంతో ఇష్టమైన టామ్ అండ్ జెర్రీ ప్రోగ్రాం చూడసాగాడు రమ్యతో కలిసి. నాన్నా, నాన్నా, ఆ జెర్రీ ఇప్పుడు అచ్చు మన పక్కింటి పరమానంద అంకుల్లాగే ఉంది కదూ అంది రమ్య. దాని బారిన పడి తిప్పలు పడే టామ్లో మాత్రం తన మొహమే కనిపించింది గోపాలానికి. దాంతో ఆ ప్రోగ్రాం మీద ఆసక్తి చచ్చిపోయి తన హరితవనంలోకి వెళ్లిపోయాడు రిలాక్స్ అవ్వటానికి. కాని విధి వక్రించి అటుగా పరమానందం వచ్చి, ఏమండాయ్ గోపాలం గారు, ఈ ఏడు సమ్మర్కి ఎటైనా వెళ్తున్నారా అంటూ వచ్చి కొత్తిమీర మడి పక్కన కూర్చొని ఎత రెమ్మల్ని తుంచి తన నోట్లో వేసుకున్నాడు. గుండె గుబేలు అంది గోపాలానికి. ఏం చెబితే ఏం మూడుతుందో. పెళ్ళాం సమ్మర్కి తన పుట్టింటికి వెళతానంటే వెళ్లకుండా ఉండటానికి పట్టుచీర ఆశగా చూపించాడు. ఇప్పుడు వీడి మాటలు వింటే రాధకు రమ్యకు బుర్రలో మళ్ళీ ఏం ఆలోచనలు పుడతాయో అనుకుంటూ ఏం రిప్లై ఇవ్వాలి అని మదనపడుతుంటే అటుగా వచ్చిన రాధకి భర్త అవస్థ చూసి నవ్వొచ్చింది. ఈ ఏడు మా వాళ్ళింటికి వెళుతున్నాం అన్నయ్య గారు. పిల్ల ఒకటే సతాయిస్తుంది. దాని కోరిక తీర్చడం ఈయనగారి ధర్మం కదా అంటూ నవ్వింది రాధ గోపాలానికి కన్నుగొట్టి. దీని దుంపదగా ఎంత తెలివి! పిల్ల కోరికంట, దుష్టురాలు. తల్లి కోరికను కలిపింది. ఇటు పక్క తన్నేదో గట్టున పడేస్తున్నట్లంటూ తను తన వాళ్లతో గడిపేలా ప్లాన్ చేస్తోంది అనుకున్నాడు మనసులోనే పళ్ళు నూరుకుంటూ. ఏంటండి, నిజమేనా? రెట్టించాడు పరమానందం. మరే, మా అత్తమామలకి మమ్మల్ని చూడాలని తెగ ఆరాటంగా ఉందట. కనీసం 10-15 రోజులైనా ఉండాలని రమ్మంటున్నారు. కాని అంతకాలం ఇల్లొదిరి ఎలా ఉండగలం? అందుకే ఓ 2 రోజులుండి వద్దామనుకుంటున్నాను అన్నాడు రాధకు 2 రోజులు తన ఒప్పందాన్ని తెలిసేలా. ఇల్లెక్కడికి పోతుంది, మేం లేము చూసుకోవడానికి. నీసం నీ వంక పెట్టి మా ఆవిడ తిరుగుళ్ళకి మందులేస్తా అంటూ భల్లున నవ్వాడు పరమానందం. ఇంకే, అన్నయ్య గారు ఇల్లు చూస్తామంటున్నారుగా, మనం వెళ్ళి 4 రోజులున్నా ఇబ్బంది లేదు అంది రాధ. దొరికిన అవకాశాన్ని పోగొట్టుకోకూడదు అన్నట్లు. మరింకే, ఇవాళ వెళ్ళి టికెట్స్ బుక్ చేస్తే వారం కల్లా దొరుకుతాయి. సెలవులు కదా, ముందు రిజర్వేషన్ చేయించుకోవడం మంచిది అంటూ ఉచిత సలహా ఇచ్చాడు పరమానందం. ఇక దాంతో గోపాలానికి రైల్వే స్టేషన్కి వెళ్ళక తప్పలేదు. 5 రోజుల తర్వాత మన ప్రయాణం, అన్నీ సర్దు అన్నాడు గోపాలం తిరిగి వచ్చి. రాధారమ్యలు ఆనందంగా ఆ పనిలో లీనమైపోతే గోపాలం మాత్రం బాధగా నుదురు రుద్దుకున్నాడు. వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది. ఆటో ఎక్కుతూ, పరమానందం గారు, ఇల్లు జాగ్రత్త, ముఖ్యంగా పెరట్లోకి ఏవి వెళ్లకుండా చూడండి, గేట్ వేసే ఉంచండి అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న గోపాలంతో, మరేం పర్వాలేదు, మీ ఇంటిని పెరడుని నావిగా భావించి చూసుకుంటాను, మీరు నిశ్చింతగా వెళ్ళిరండి అన్నాడు పరమానందం అభయమిస్తున్నట్లు. 10 రోజులనుకున్నది 15 రోజులైంది తిరిగి వచ్చేసరికి. స్నానమది చేసి పెరట్లోకి వెళ్లి నిశ్చేష్టుడయ్యాడు గోపాలం. మొక్కలు పాదులు ఖాళీగా కనిపించాయి. ఇంకా అలానే ఉంటే ముదిరిపోతాయని నేను మా ఆవిడ మీ కూరగాయల్ని కోసేశాం. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. పెరట్లోని కూరగాయల రుచి కొనుక్కున్న వాటికి ఛాయకి రాదు సుమా. మొత్తానికి మీ కూరగాయల మీద ఈసారి మా పేరు రాసి పెట్టాడులా ఉంది ఆ బ్రహ్మ
అంటూ ఆనందంగా వెళ్ళిపోయాడు. నడుచుకుంటూ వెళుతున్న పరమానందాన్ని కొట్టకుండా ఉండటానికి విశ్వ ప్రయత్నం చేసి లోపలికి నడిచాడు గోపాలం. ఎప్పట్లాగే కిసుక్కున నవ్వు వినిపించింది. రాధ అన్ని విన్నట్లుంది అనుకుంటూ పళ్ళు నూరుకోబోయి డెంటిస్ట్ బిల్లు 500 క్రితం నెల సమర్పించుకున్నది గుర్తొచ్చి విరమించుకున్నాడు ఆ ప్రయత్నాన్ని. మొగుడు కొట్టినందుకు కాదు, తోడిగోడలు నవ్వినందుకు అన్నట్లు రాధ నవ్వు మీద పుడ్డులా సలిపింది. అలా ప్రతిదానికి నవ్వుకుంటే వాడి బెడద వదిలేలా ఏదైనా అఘోరించకూడదు అన్నాడు గోపాలం దీనంగా. రాదు అంది రాధ. ఏ ఎందుకట? అఘోరిస్తాను గాని అందుకు మరి కాస్త ఆమ్యామ్య కావాలి అంది రాధ. వాడేమో నేనేం చెబితే ఏ విధంగా పీడించాలో పీడిస్తుంటాడు. నువ్వేమో ఏ అవకాశం దొరికితే నాకు గుండు కొట్టించాలని ఆలోచిస్తుంటావు. భలే దొరికారు నా ప్రాణానికి అంటూ కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు గోపాలం. మరి ఇక మీదట నాది కోడి మెదడని, స్వంతంగా ఏమీ చెయ్యకు అని అనడం మానేస్తారా? జడ ముందుకు వేసుకుని వ్యంగ్యంగా అంది రాధ. మానేస్తా తల్లి, వదిలిస్తే నువ్వెప్పటి నుంచి అడుగుతున్న చంద్రహారము చేయిస్తాను అంటూ నోరు జారాడు గోపాలం అనాలోచితంగా. అయితే సరే అభయమిచ్చింది రాధ. రాధా, 10 రోజుల పాటు క్యాంప్ వెళ్ళాలి. ఎలా? ఇప్పుడే ఈ పరమానందం వాళ్ళు తిరుపతి వెళ్లారు. పోనీ మా అమ్మని నీకు సాయంగా రమ్మని చెప్పనా అడిగాడు గోపాలం. ఏం అక్కర్లేదండి, మా మావయ్యకి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిందట. వాళ్ళకి ఇల్లు దొరికే వరకు మన ఇంట్లో ఉండమన్నాను. దాంతో ఇద్దరి ప్రాబ్లం తీరుతుంది అంది రాధ. దాంతో సరేననక తప్పలేదు అతనికి. 10 రోజుల తర్వాత క్యాంప్ నుండి తిరిగొచ్చిన గోపాలం పరమానందం వాళ్ళ ఇంట్లో రాధ మేనమామ వాళ్ళు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. అదేంటి మీ వాళ్ళక్కడ? ఆశ్చర్యంగా అడిగాడు. వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు మరి అంది రాధ. ఏంటి, నిజమా? ఆశ్చర్యంగా అడిగాడు గోపాలం. నాది కోడి మెదడన్నారుగా, వాళ్ళు ఇల్లు అమ్ముకుని వెళ్లేలా చేశానంటే నమ్మకం కుదరడం లేదా? లేక చంద్రహారం చేయించాల్సి వస్తుందన్న భయమా? అబ్బే, ఇది కలయా వైష్ణవ మాయనా అని ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోలేక అన్నాడు గోపాలం. నేను మొదట్లో వాళ్లతో మీరు పడుతున్న పాటలన్నీ లైట్గా తీసుకున్నాను. వాళ్ళు షూరిటీతో చీటీ పాడేసుకుని 1,00,000 రూపాయలు ఎగనామం పెట్టడం, మీ పేరు వాడుకొని మరో 1,00,000 అప్పులు చేయడం చూసి ఇక సీరియస్గా తీసుకోలేక తప్పదని మా ఎస్ఐ మావయ్యతో సంప్రదించి ప్లాన్ వేశాను. దాని ప్రకారం పరమానందం వాళ్ళ ఇంట్లో దొంగలు పడి విలువైన సామాను ఎత్తుకెళ్లారని, అంతేగాక పరమానందానికి అప్పులిచ్చిన వాళ్ళు, లంచాలిచ్చిన వాళ్ళు వాళ్లను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని మావయ్యతో చెప్పించాను. దాంతో ప్రాణభయంతో 15 లక్షలు విలువ చేసే ఇల్లు 10 లక్షలకే మామయ్యకు అమ్మేసి మిగిలిన సామాన్లు తీసుకుని రాత్రికి రాత్రే వెళ్లిపోయారు. తమకింత చీప్గా ఇల్లు దొరికేలా చేశాననో, ఇక మనం నష్టపోయిన సొమ్ము మనకు అందాలనో మావయ్య నా పేరిట 4 లక్షలు డిపాజిట్ చేశాడు. ఇక మీరు మానసికంగా, ఆర్థికంగా ఏ ఇబ్బందులు లేవు, మనం హ్యాపీగా ఉండొచ్చు అంటున్న రాధ విశ్వరూపం చూస్తూ తను అర్జునుడిలా ఆమె ముందు మోకరిల్లాడు గోపాలం. పెళ్ళానికి లంచం ఇచ్చుకోవాల్సి వచ్చిందే అనుకున్నాడే గాని మంచి జరిగినప్పుడు లంచం మంచిదే అనుకున్నాడు. అదేదో యాడ్ గుర్తొచ్చి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.